దేశంలో ఏ రాష్ట్రం అమలు చేయని విధంగా ఎన్టీఆర్ వైద్య సేవ కింద యూనివర్సల్ హెల్త్ స్కీమ్ ను అమలు చేస్తున్నామని మంత్రి సత్యకుమార్ అన్నారు. 1,63,00,000 కుటుంబాలకు 25 లక్షల వరకు అత్యంత ఖరీదైన చికిత్సలను అందిస్తున్నామని అన్నారు. అక్కచెల్లెలకు ఇచ్చిన హామీ మేరకు దీపం పథకాన్ని కూడా సమర్థవంతంగా అమలు చేస్తూనే తల్లికి వందనం కింద ఇచ్చిన హామీని పూర్తి చేస్తూ చెప్పిన విధంగానే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా వర్తింపజేస్తూ ఇవాళ 10,000 కోట్లకు పైగా నిధుల్ని ఈ పిల్లల విద్యార్థుల తల్లుల అకౌంట్లోకి వేసిన దీన్ని కూడా ప్రజలందరూ గమనిస్తున్నారు. అన్నదాతకు అండగా ఉండడం కోసం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న 6,000తో కలిపి 6,000, 14,000 కలిపి 20,000 ఇచ్చే దిశగా కూడా మొదటి విడత కూడా ఇవ్వడం జరిగింది, అందరికీ తెలిసిన విషయమే. ఇవి కాక స్త్రీశక్తి పథకం కూడా పెద్ద ఆర్థిక భారం ఉన్నప్పటికీ కూడా అందరికీ ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం. ఇవి కాక ప్రధానంగా యువతకు నైపుణ్య శిక్షణ ఇస్తూనే ఉద్యోగ ఉపాధి అవకాశాలు ప్రైవేట్ రంగంలో దాదాపు 10 లక్షల కోట్లు పెట్టుబడులు వస్తే 5 నుంచి 7 లక్షల దాకా ఉద్యోగ ఉపాధి అవకాశం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలైన సందర్భంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలనన్నింటినీ తూచా తప్పకుండా నెరవేరుస్తున్న క్రమంలో ప్రజల నుండి ఒక సానుకూల స్పందన ఉంది. ప్రజలు కూటమి ప్రభుత్వం మీద, కూటమి నాయకత్వం నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి మీద విశ్వాసంతో ప్రజలు ఆశీర్వదించి వాళ్ళ అధికారాన్ని కట్టబెట్టారు. వాళ్ళు ఇచ్చిన ఆశీర్వాదానికి రుణం తీర్చుకునే దిశగా కూటమి ప్రభుత్వం సంవత్సర కాలంలో అన్ని హామీలను నెరవేరుస్తూ ఉంది. ప్రధానంగా హామీలు నెరవేర్చడం అనేది ఏ పార్టీకైనా బాధ్యత. కానీ ఒక దివాలా తీసిన ఆర్థిక వ్యవస్థని వారసత్వంగా పొందిన ఈ కూటమి ప్రభుత్వం దార్శనిక నాయకత్వం కారణంగా, కేంద్ర ప్రభుత్వం సహకారం కారణంగా అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చడం అనేది చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. బహుశా అటువంటి అస్తవ్యస్త ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి ఈ హామీలను నెరవేర్చడం అనేది సామాన్య విషయం కాదు. కానీ ఈ రాష్ట్ర అభివృద్ధి పట్ల, ప్రజా సంక్షేమం పట్ల చిత్తశుద్ధి, నిబద్ధత కలిగిన నాయకత్వం ఇవాళ హామీలన్నీ నెరవేరుస్తూ, అది సామాజిక పెన్షన్గా 1వ తేదీన ప్రతి ఇంటి ముందర ఇవ్వడం కావచ్చు, అది వృద్ధాప్య పింఛన్లు కానీ, వితంతు పింఛన్లు కానీ, ఒంటరి పింఛన్లు కానీ, లేదా దివ్యాంగ పెన్షన్లు కానీ, లేదా మంచానికి పరిమితమైన వారికి 15,000 ఇవ్వడం కానీ, గతంలో ఇస్తున్న దానికన్నా 10,000 కోట్లు అదనంగా భారం పడుతున్నప్పుడు కూడా 33,000 కోట్లు సాలీన పెన్షన్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. అక్కచెల్లెలకు ఇచ్చిన హామీ మేరకు దీపం పథకాన్ని కూడా సమర్థవంతంగా అమలు చేస్తూనే తల్లికి వందనం కింద ఇచ్చిన హామీని పూర్తి చేస్తూ చెప్పిన విధంగానే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా వర్తింపజేస్తూ ఇవాళ 10,000 కోట్లకు పైగా నిధుల్ని ఈ పిల్లల విద్యార్థుల తల్లుల అకౌంట్లోకి వేసిన దీన్ని కూడా ప్రజలందరూ గమనిస్తున్నారు. అన్నదాతకు అండగా ఉండడం కోసం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న 6,000తో కలిపి 6,000, 14,000 కలిపి 20,000 ఇచ్చే దిశగా కూడా మొదటి విడత కూడా ఇవ్వడం జరిగింది, అందరికీ తెలిసిన విషయమే. ఇవి కాక స్త్రీశక్తి పథకం కూడా పెద్ద ఆర్థిక భారం ఉన్నప్పటికీ కూడా అందరికీ ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం. ఇవి కాక ప్రధానంగా యువతకు నైపుణ్య శిక్షణ ఇస్తూనే ఉద్యోగ ఉపాధి అవకాశాలు ప్రైవేట్ రంగంలో దాదాపు 10 లక్షల కోట్లు పెట్టుబడులు వస్తే 5 నుంచి 7 లక్షల దాకా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం కాక
ఇచ్చిన మాట ప్రకారం ఏ రకంగానైతే గౌరవ ముఖ్యమంత్రి మొదటి ఫైల్ మీద సంతకం డిఎస్సికి సంబంధించి చేశారో దాన్ని రికార్డు స్థాయిలో ఒక సంవత్సర కాలంలోనే ఎటువంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా అత్యంత పారదర్శకంగా కూడా గౌరవ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు అమలు చేయడం, దాన్ని రాబోయే ఈ వారం రోజుల్లో నియామక పత్రాలను కూడా అందించే దిశగా కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఏపీపీఎస్సి దీంట్లో కానీ డిఎస్సిలో కానీ ఒక సంవత్సరం కాలంలోనే ఇంత పెద్ద ఎత్తున ఉద్యోగాలను గతంలో ఇచ్చిన దాఖలాలు లేవు. ఇవన్నీ నెరవేర్చడమే కాకుండా అది మత్స్యకారులకి 20,000 భరోసా కానీ లేదా చేనేత రంగానికి 200 నుంచి 500 యూనిట్లు ఉచితంగా అందించడం కానీ, ఉచిత విద్యుత్ని, ఇవి కాకుండా ప్రజల ఆరోగ్య సంరక్షణ తన ప్రాథమిక బాధ్యతగా గుర్తించిన ఈ కూటమి ప్రభుత్వం 25 లక్షల వరకు గతంలో